కరోనా వైరస్ మళ్లీ తన పంజా విసురుతోంది. ఆసియా దేశాలైన హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్ మరియు చైనాలో కోవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. మరోసారి ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఈ కొత్త వేవ్ మనకు గతంలోని కరోనా రోజులను గుర్తు చేస్తోంది. సింగపూర్ కూడా కోవిడ్ కేసుల పెరుగుదలతో అలర్ట్ అయింది. దాదాపు ఏడాది తర్వాత ఈ నెలలో కోవిడ్ కేసుల సంఖ్యపై సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. మే 3వ తేదీ నాటికి అంచనా వేసిన కేసుల సంఖ్య కంటే 28% పెరిగి పాజిటివ్ కేసుల సంఖ్య 14,200కు చేరుకున్నట్లు తెలుస్తోంది. నిత్యం ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య కూడా దాదాపు 30% పెరిగినట్లు తెలుస్తోంది. ప్రజల్లో రోగనిరోధక శక్తి క్షీణించడం సహా పలు కారణాల వల్ల కరోనా కేసుల పెరుగుదల ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్లు గతంలో ఉన్న కోవిడ్ వేరియంట్ల కంటే ఎక్కువ వ్యాప్తి చెందేలా లేవని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసియాలోని కీలక దేశాల్లో ఈ కరోనా కేసుల పెరుగుదలతో ఆయా దేశాల ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆరోగ్య అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. వైరస్ సోకే ముప్పు అధికంగా ఉన్నవారు బూస్టర్ షాట్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వైరస్లు తీవ్ర ఇబ్బంది కలిగిస్తాయని, అయితే ప్రస్తుత వేసవికాలంలో వైరస్ అంత వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు. మరోవైపు హాంకాంగ్ సింగర్ ఈసన్ చాన్కు కరోనా బారిన పడ్డారు. దీంతో ఈ వీకెండ్లో తైవాన్లోని కౌషింగ్లో జరగాల్సిన తన కన్సర్ట్లను రద్దు చేసుకున్నారు. చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం చైనాలో గతేడాది వేసవి కంటే ఈసారి కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశముందని తెలుస్తోంది. మే 4వ తేదీతో ముగిసిన 5 వారాల్లో చైనాలోని ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ కోసం వచ్చిన వారిలో కోవిడ్ పాజిటివిటీ రేటు రెండింతలు పెరిగినట్లు తెలుస్తోంది. థాయిలాండ్లోని డిపార్ట్మెంట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ ఈ ఏడాది 2 సార్లు కోవిడ్ వైరస్ వ్యాప్తి జరిగినట్లు నివేదించింది. ఏప్రిల్లో థాయిలాండ్ వ్యాప్తంగా జరిగిన ఫెస్టివల్ తర్వాత కేసులు పెరుగుతున్నాయని తెలిపింది.